అయ్యో వాళ్ళు డెంటిస్ట్ అండి, వాళ్ళని డాక్టర్స్ అనకూడదు. ఈ స్టేట్మెంట్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఒక అపాలజీ స్టేట్మెంట్ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చారు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, అమ్మ మీరు యూట్యూబ్లో తెలుగులో అంతమంది చూసిన స్టేట్మెంట్ని హ్యాపీగా ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఒక చిన్న ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఐ అపాలజైజ్ అని మీరు మిమ్మల్ని జస్టిఫై చేసుకుంటే సరిపోతుందా? రెండోది, మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చేకే ముందు ఆ ఇంటర్వ్యూలో ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి లేదు అని మీరు చూసుకోవడం మీ బాధ్యత కాదా? ఫ్యాక్ట్స్ తెలియకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూలోకి వచ్చి అయ్యో వాళ్ళని డెంటిస్ట్ అంటారండి, వాళ్ళని డాక్టర్స్ అనకూడదు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని లక్షల్లో జనాలు చూశాక ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి దాని మీద ఒక అపాలజీ ఇచ్చారు. అందరు జనాలకి నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, అందరూ డాక్టర్స్ బిహెచ్ఎంఎస్ అయినా, బిఏఎంఎస్ అయినా, ఫిజియోథెరపిస్ట్ అయినా, డెంటిస్ట్ అయినా, ఎవరైనా వాళ్ళందరికీ ఇండియన్ గవర్నమెంట్ నామినిక్లేచర్ ప్రకారం వాళ్ళకి డాక్టర్స్ అని వాళ్లే ఇస్తారు. మా సర్టిఫికేషన్స్లో రాసి ఉంటుంది. దీన్ని మేము అందరి ముందు వచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రావడం చాలా విషాదకరం. వి సీరియస్లీ కండెమ్ దిస్ అండ్ ఇంత derogatory statements చేసినందుకు there should be some action taken from all the dental fraternity. Thank you.